ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు అనుగ్రహించబడిన దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ సంకీర్తన 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రియులారా, మామూలుగా మానవులైన మనకు ఏదన్నా ఒక కోరిక కలిగిందనుకోండి, ఆ కోరికని నెరవేర్చుకోవడానికి ఏం చేస్తే అది నెరవేరుతుంది అని మన బుర్రలో ఆలోచన మొదలవుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ కోరికని సిద్ధింపచేస్తుందంట. అంతేకాకుండా మనము తలపెట్టే ఆలోచనను సఫలం చేస్తుందంట. అంటే మనము కోరినది ఖచ్చితంగా పొందుకొనే తీరుతాం. ఈ వాక్యము ఒక ఆశీర్వాదానికి గురించిన వాక్యము. కాబట్టి మన హృదయంలో మన కోరికలు నెరవేర్చబడాలంటే మనము మన కోరికల్ని, మన ఆలోచనల్ని దేవుని హస్తంలో ఉంచినప్పుడు ఆయన వాటిని నెరవేర్చి మనల్ని సంతోషింప చేసేవాడుగా ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మా కోరికలు నాయన నీ చిత్తముతో సరిపోనట్టు నాయన అటువంటి మా కోరికల్ని మాకు పుట్టించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన మా హృదయ ఆలోచనలు తండ్రి నీ దృష్టిలో అంగీకారం అగునట్లు మమ్మల్ని సరిచేయమంటున్నాం తండ్రి. నీ యొక్క మార్గంలో మేము నడుచుచు నిత్యము సంతోషము సమాధానంతో జీవించే ధన్యత మా అందరి జీవితాల్లో ప్రసాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.